ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? నీ జీవితంలో ఆనందం లేకుండా దుఃఖముతో, బాధతో, కన్నీటితో ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ, ఇక మీదట నీకు నేను ఆనందం ఇవ్వబోతున్నాను. ఇంతవరకు దుఃఖములో, వేదనలో, కష్టాల్లో, కన్నీటిలో ఉన్న వాస్తవమే. అయితే ఇక మీదట నీకు ఆనందం ఇవ్వబోతున్నాను. ఆనందం ఎటువంటిది? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ మిత్రులు, రక్త సంబంధులు, తోబుట్టులు, ఆప్తులు సంపాదించుకున్న లోక సంబంధమైనటువంటి ఆనందం కాదు. నేను నీకు ఎటువంటి ఆనందం ఇవ్వబోతున్నాను తెలుసా? యెషయా 61:7 ప్రభు మాట్లాడుతున్నాడు, నిత్యానందము వారికి కలుగును. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆనందం, దేవుడిచ్చే ఆనందం నిత్యానందం అంట. అంటే నిత్యము ఆనందం. ఇంతవరకు నిత్యము దుఃఖమేమో, నిత్యము బాధ, కలవరం, కన్నీరు, కన్నీళ్ళేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక నిత్యానందం నీకు ఇవ్వబోతున్నాను. దేవుని నమ్మనికుండా ఉన్నటువంటి ప్రజలు లోకంలో సంపాదించుకునేటువంటి ఆనందం అశాశ్వతమైనది. అది నిత్యము ఉండేది కాదు, అనిత్యమైనది. అయితే దేవుని బిడ్డలు పొందుకునే ఆనందం నిత్యానందం. ఈ ఆనందం నీకు కావాలా? ప్రభు దగ్గరికి రా. ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నిత్యము ఆనందం నీకు ఇవ్వబోతున్నాను. నమ్మకం ఉందా? ఇది నా కొరకే అని విశ్వాసంతో నువ్వు పొందుకోగలిగితే, ఇది మొదలుకొని ఏ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏ పరిస్థితి అయినా నిత్యము ఆనందాన్ని నా దేవుడు నీ గుండెల నిండా నింపి నిన్ను నడిపించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిత్యానందం వారికి కలుగునని మాట్లాడిన విధానంగా ప్రభా, ఎంతమంది జీవితాల్లో అయితే ఆనందం కోల్పోయి ఉన్నారు, దుఃఖములు ఉన్నారు, వేదనతో, వ్యాధితో ఉన్నారు, జ్ఞాపకం చేసుకుని నిత్యము ఆనందం ఏ పరిస్థితి అయినా వారికి దయచేయమని, అట్లా దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.